కొందరికి మూవీ నచ్చుతుంది, కొందరికి మూవీ నచ్చదు. కొందరికేమో పిచ్చి ఎక్కిస్తుంది, కొందరికైతే పిచ్చి లేసిపోతుంది. కొందరికి మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది, కొందరికి మైండే లేదనిపిస్తుంది ఉపేంద్రకి. కొందరేమో అరే బుర్ర లేదా ఉపేంద్రకి అంటారు, కొందరేమో బుర్ర పాడు సినిమా అంటారు. బేసికల్గా నేను ఏ మూవీ గురించి మాట్లాడుతూ ఈ పార్టీ మీకు అర్థమై ఉంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు 4F Vlogs అండ్ హియర్ ఈజ్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ అండ్ బేసికల్గా ఇట్ ఈస్ అన్ ఉపేంద్ర స్టైల్ ఆఫ్ మూవీ. యూఐ వచ్చేసి దీనిలో ఏంటంటే కంక్లూజన్ మనమే ఎత్తుకోవాలి, అంటే స్టార్టింగ్ పాయింట్ కూడా మనమే ఎత్తుకోవాలి. ఇట్ ఈస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఆఫ్ మూవీ. అంటే డాష్ మూవీ నచ్చిందా, డాష్ మూవీ నచ్చలేదా, ఎస్ ఆర్ నో అన్నీ కూడా మనమే పెట్టుకోవాలి. దిస్ ఈజ్ కాల్డ్ అండ్ మెటఫాలిక్ మూవీ. మెటఫాలిక్ అంటే ఏంటంటే జనరల్గా ఇది మనం ఊహించుకున్న మూవీ. ఏదో డైరెక్టర్ అరే మీకే ఇడిసి పెడుతున్నా, నేను స్టోరీ రాసా, ఆ స్టోరీలో మీరు ఎటువంటి లైన్స్ పెట్టుకుంటారో డిపెండ్ అపాన్ యువర్ ఆడియన్స్కి ఇడిసి పెట్టము. అండ్ స్టార్టింగ్ ఆఫ్ ద మూవీ ఉపేంద్ర తన స్టైల్ ఆఫ్ మార్క్లో తీసేస్తాడు. దాని స్టార్టింగ్లోనే మనకి 3 పాయింట్స్ ఇడిసి పెడతారు. ఎవరైతే తెలివైన వాళ్ళు ఉంటారో ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ ద థియేటర్ అండ్ క్లియర్గా చెప్తారు. ఇంకో నెక్స్ట్ లైన్ ఎవరైతే ఫూల్స్ ఉంటారో కంప్లీట్గా మూవీ చూడండి అంటారు. 2 సెకండ్ గ్యాప్ ఇచ్చే ఎవరైతే తెలివైన వాళ్ళు అనుకుంటారో వాళ్ళే తెలివి తక్కువ వాళ్ళని కూడా లైన్ ఇస్తాడు. ఆడ నుంచి ఉప్పి మార్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 15 minutes యూ కెన్ సీ ద కంప్లీట్ లైన్ ఆఫ్ ఉప్పి. మీరు ఉపేంద్ర మూవీస్ ప్రీవియస్లీ చూసి ఉంటే ఓమ్ అయినా లేకపోతే సూపర్ అయినా లేకపోతే ఏ మూవీ అయినా సేమ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది. అండ్ ఈ మూవీ అందరికి నచ్చుతుందా, అందరు ఆడియన్స్కి అట్రాక్ట్ చేస్తుందా అంటే డెఫినెట్లీ నో అని చెప్తాను. బికాస్ ఇక సర్టన్ ఆఫ్ అంటే కల్ట్ ఆడియన్స్ ఉంటారు ఉప్పికి, వాళ్ళకి డెఫినెట్లీ నచ్చే మూవీ. అండ్ సేమ్ టైం అరే మూవీ ఫిలిం మేకర్ లవర్స్ ఉంటారు, ఫిలిం లవర్స్ ఉంటారు, వాళ్ళకి కూడా నచ్చుతుంది. బట్ కొందరు ఫ్యాక్షన్ అంటే ఫైట్ ఉండాలి, డాన్సెస్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి, స్టోరీ లైన్ ఏదైతే ఏం పర్లేదు అనుకున్న వాళ్ళకి డెఫినెట్లీ నచ్చని మూవీ ఇది. బేసికల్గా ఏంటంటే ఉపేంద్ర మూవీస్ మనం ప్రీవియస్లో చూసినా కూడా తన ప్రతి ఒక్క మార్క్ స్టైల్ ఆఫ్ స్టోరీ లైన్ ఉంటుంది. అంటే థిన్ స్టోరీ లైన్. ఇప్పుడు సూపర్ మూవీ చూస్తే తన సిస్టర్కి వచ్చేసి ఒక స్టైల్ ఆఫ్ మేకింగ్ క్యారెక్టరైజ్డ్ ఇస్తాడు. ఇట్లాంటి యూఐ మూవీలో కూడా వాళ్ళ మదర్ని నేచర్తో పోల్చుకుంటా అవన్న సపరేట్ స్టోరీ లైన్. ఇక్కడ ప్రతి ఒక్క క్యారెక్టర్కి దెర్ విల్ బి సపరేట్ స్టోరీ లైన్ డిపెండ్ అపాన్ ద నేచర్స్. ఇక్కడ మనం ఇంకో ప్లాట్ విషయంలోకి వచ్చేసి థిన్ ప్లాట్. ఇక్కడ చూసుకుంటే సత్యయుగం అండ్ సేమ్ టైం కలియుగం, థిన్ ప్లాట్. దానిలో మధ్యలో వచ్చే స్టోరీ. ఇక్కడ మనకి అనిపిస్తుంది అరే ఈ మూవీ ఏంది అసలు ఎట్లా తీస్తుండేంది, నీకు అర్థమవుతుంది అనుకుంటావు. ఇట్లా అర్థమయ్యే ఆ లైన్ అర్థం చేసుకున్న లోపల ఇంకొక లైన్ వచ్చేస్తుంది. అరే ఇది ఎందుకు తీస్తాడు రా అనిపిస్తుంది. బేసికల్గా మీరు అనవచ్చు అరే భయ నువ్వు ఏం చెప్తున్నావు, అసలు సినిమాకి వెళ్ళాలా వద్దా మేము, ఒకసారి కొన్నిసార్లు నచ్చిందంటావు, కొన్నిసార్లు నచ్చలేదు అంటావు. అంటే దొప్పి స్టైల్ అలానే ఉంటుంది. నీకు నచ్చింది అనిపిస్తుంది, నచ్చింది నేను లోపల ఆ మూవీ నీకు అయిపోతుంది. ఇట్స్ కంప్లీట్లీ ఉప్పి మార్క్. అండ్ లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసి 20 ఉప్పి ర్యాంపేజ్ చూస్తారు. బికాస్ లాస్ట్ 20 minutes కంప్లీట్లీ ఉప్పి ర్యాంపేజ్ ఉంటుంది. అండ్ దీనిలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, సేమ్ సూపర్ మూవీలో ఎలా అయితే డైలాగ్ ఉంటుందో, గాడ్ ఈజ్ గ్రేట్ 99 - 1 అండ్ గాడ్ ఈజ్ గ్రేట్. అండ్ సేమ్ టైం ఇంకొక డైలాగ్ కూడా ఉంటుంది, అరే ఇది పరిగెత్తడం చూస్తే నీకు మరో సుభాష్ చంద్రబోస్ అవుతాడని. సేమ్ అలాంటి మార్క్ ఆఫ్ డైలాగ్స్ దీనిలో కూడా ఉన్నాయి. నాకు నచ్చింది ఆ మూవీ అంటే పార్ట్స్ వైజ్ నచ్చింది. ఎక్కడ ఉప్పి మార్క్ కొంచెం ఎక్కడ అంటే మళ్ళీ ఒకసారి చూస్తే అర్థమవుతుందేమో. ఇట్స్ నాట్ వన్ టైం వాచబుల్ మూవీ. ఇక్కడ 2 times. ఇప్పుడు ఉపేంద్ర ఇంటర్వ్యూలో కూడా మీరు చూసి ఉంటారు, లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఈ ఓన్లీ సెడ్ దట్ ఛాలెంజ్ కూడా ఇట్స్ పెట్టాడు, ఎవరైతే డీకోడర్స్ ఉంటే డీకోడ్ చేసి చూపెట్టండి నా మూవీ అని. అట్ ద సేమ్ టైం నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఎవరైతే రివ్యూవర్స్ బాగాలేదంటున్నారో ఆ రివ్యూవర్స్ ఛానల్లోనే డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు సే డీకోడింగ్ ఆఫ్ యూఐ మూవీ అనే ప్రతి ఒక్క ఛానల్లో మీరు నెక్స్ట్ 2 monthsలో ఎప్పుడైతే ఓటీటీ ప్లాట్ఫామ్ వస్తుందో ఎవ్రీవన్ ఈజ్ గోయింగ్ డీకోడింగ్, ఈ మూవీ డీకోడింగ్ అనేది పెడతారు. అండ్ సాంగ్స్ విషయంలో వచ్చేస్తే మనము దెర్ ఇస్ 2 songs మనకు తెలిసిన ఒకటేమో ట్రోల్ సాంగ్, ఒక నీ పెద్దది నా చిన్నదని ఒక సాంగ్ ఉంటుంది. ఆ 2 songs ఓకే. అండ్ మ్యూజిక్ విషయంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్స్ మనం ట్రైలర్లో చూసిన మ్యూజికే మనకి ఎక్కువ వినపడుతూ ఉంటుంది. ఆ ట్రైలర్ మ్యూజిక్ ఏదైతే మీరు ట్రైలర్లో టీజర్లో చూసారో. అండ్ సేమ్ టైం ఏవైతే బ్లాంక్స్ ఉప్పి ఇడిచిపెట్టాడో అండ్ ఉపేంద్ర గారు ఇడిచిపెట్టారు ఈ మూవీస్లో, ఆ బ్లాంక్ మీరు ఫ్రాంక్గా చెప్తున్నా నేను చూశాను కదా, థియేటర్ నుంచి వస్తున్నప్పుడు చాలామంది ఏముందిరా సినిమా అనుకున్నారు. బట్ లాస్ట్ క్లైమాక్స్ దాకా ఆ సినిమా 80% ఎట్టు మంచి ఉన్నా చెడ్డ ఉన్నా, నేను ఇంతవరకు చూసిన చెడ్డ ఉన్న వాళ్ళు కూడా క్లైమాక్స్ దాకా చూసి బయటికి వచ్చారు. మూవీ బాగాలేని వాళ్ళు ఎప్పుడు మధ్యలో వెళ్ళిపోయేటోళ్ళు, బట్ ఎవ్రీ వన్ సిట్ ఆన్ ద చైర్స్ అండ్ దే వాచ్ ద మూవీ. ఇక్కడ నేను చూసాను చాలామంది బయటకు వచ్చినప్పుడు అంటున్నారు, బట్ ఎవరు మూవీ మధ్యలో వెళ్ళిపోలే. అంటే దీని అర్థం ఏంటంటే ఉపేంద్ర విల్ గ్రాబ్ ద అంటే సీట్లో కూర్చోబెడతాడు, బట్
ఎంగేజ్ ఉండదు. అది స్టోరీ ఉంటుంది కానీ మనకు అర్థమయ్యే స్టోరీ ఉండదు. అండ్ లాస్ట్ 20 minutes మెసేజ్ ఇస్తాడు, మెసేజ్ ఇస్తాడు కానీ మెసేజ్ మళ్ళీ ఫాలో కావద్దు అంటాడు. అరే మదర్ రెస్పెక్ట్ ఇయ్యి అంటాడు. అరే మదర్ రెస్పెక్ట్ ఇస్తే ఇది అవుతుందిరా అంటాడు. నీకు ఏది కూడా కంక్లూడ్ చేయడు. ఒక్క డైలాగ్ కూడా దే విల్ నెవర్ హ్యావ్ ఎన్ కంక్లూజన్ ఇన్ ద మూవీ. ఒక్క డైలాగ్ కూడా నువ్వు ఇది చెయ్యి మళ్ళీ చేయొద్దు అంటాడు, చేయొద్దు చెయ్యి అంటాడు. కంప్లీట్గా కన్ఫ్యూజన్గా ఉంటుంది మూవీ. మీరు క్లియర్ కట్గా ప్రతి ఒక్క సింగిల్ పాయింట్లో చూస్తేనే మూవీ అర్థమవుతుంది. అండ్ ఒక్క సిట్టింగ్లో అయితే మూవీ అర్థం కాదు. అండ్ మీరు రికమెండ్ చేయవచ్చు ఆ మూవీ అంటే ఫ్యామిలీ అందరు కలిసి వెళ్ళొచ్చా అంటే డెఫినెట్లీ ఐ విల్ సే నో, ఇట్స్ నాట్ ఏ ఫర్ ఫ్యామిలీ ఆడియన్స్. చాలా వరకు ఫస్ట్లో దెర్ విల్ బి లిప్ లాక్స్ అండ్ సేమ్ టైమ్ మ్యూజిక్లో కూడా ఫ్యామిలీతో ఇబ్బంది పడతారు. కంక్లూజన్, యూ కెన్ గో టు ద మూవీ అండ్ వాచ్. ఇండివిజువల్గా వెళ్ళి చూడండి, ఫ్రెండ్స్ వెళ్ళి చూడండి. ఉపి మార్క్ కనపడుతుంటుంది, విజిల్స్ వేస్తారు, బట్ స్టోరీ అర్థం కాదు, బయట తిట్టుకుంటారు. బట్ మళ్ళీ డీకోడింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, యాజ్ అ ఫిలిం లవర్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ట్రైలర్ చూసి ప్లీజ్ డోంట్ గో టు ద మూవీ. ఆ ట్రైలర్ అనేది ఒక స్నీక్ పిక్ లాంటిది. అంటే ఒక లాస్ట్లో వచ్చే సీక్వెన్స్ని ట్రైలర్ పెట్టారు. ప్లీజ్ డోంట్ గో విత్ మూవీ బై వాచింగ్ ఏ ట్రైలర్. ఆ ట్రైలర్ ఇమాజినేషన్లో పెట్టుకొని మూవీకి వెళ్ళగానే ఉప్పి మార్క్ చూడాలి అనుకున్న ప్రతి ఒక్కరు మూవీ చూడొచ్చు. ఉప్పి స్టైల్ ఆఫ్ మేకింగ్ చూడాలనుకున్న వాళ్ళు మూవీ చూడొచ్చు. డైరెక్షన్ చూడాలనుకున్న వాళ్ళు మూవీ చూడొచ్చు. ప్లీజ్ వాచ్ 4A Vlogs అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి చాలా రివ్యూస్ మేము తీసుకొని వస్తాము. బేసికల్గా సారీ ఫర్ అ డిలే టు కీప్ అ లేట్ రివ్యూ, బట్ మాకు ఇప్పుడే టైం దొరికింది. బికాస్ ఆఫ్ దట్ ఈ 10:30 షోకి వెళ్ళి ఇప్పుడే పెడుతున్నాము. ఇఫ్ యూ థింక్ ద రివ్యూ ఇస్ గుడ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.